నిన్ను బాధ పెట్టింది అత్తగారైనా, మాంగారైనా, భర్త అయినా, మరిదైనా. ఎందుకంటే ఒక ఇంటికి ఒక ఆడది లోకుగా వచ్చేసిందంటే ఆ ఇంట్లో అందరికీ లోకువే. కాబట్టి నిన్ను లోకుగా ఎవరు చూసారో అందరినీ లోపలేసే, నువ్వు స్వేచ్ఛగా ఉండు, నీ జీవితం నీకు అమూల్యమైనది అనేటటువంటి స్వేచ్ఛని ఇచ్చారు తప్ప దాన్ని తీసుకెళ్ళి నాకు నచ్చకపోతే, మొగుడు నచ్చకపోతేనో, లేకపోతే కట్నమో ఆల్మని అడగడం కోసమో, లేదా ఆస్తులు రాయించుకుంటానికో 498A మీకు ఇవ్వలా. కానీ ఇప్పుడు మాత్రం అదే అంటున్నా, హద్దు మీరితే ఇలాగే ఉంటుందండి. ఇప్పుడు ఆ సుప్రీంకోర్టు చెక్ పెడుతుంది కదా, ఆ స్వేచ్ఛని, ఆ 498Aని ఎంత కష్టపడి మా ముందు తరాలు ఎన్ని పోరాటాలు చేస్తే మహిళలందరూ తీసుకొచ్చారండి. తీసుకొస్తే ఇవాళ దాన్ని మీరు మిస్యూజ్ చేసుకుంటున్నారు అంటే ఎంత బాధ అనిపిస్తుంది. మరి మాట్లాడమంటే మాలాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడో, ఆడదెంత హద్దుల్లో ఉండాలి అనేది. మగవాళ్ళు కూడా మాట్లాడడానికి భయపడే మాట్లాడారు అంటే కడుపు బాధ ఇదే, ఘోష ఇదే అండి. ఎంత కష్టపడి ఎలాంటి ఆడవాళ్ళకి స్వేచ్ఛని తీసుకొని వస్తే ఇవాళ నిజం చెప్తున్నా, ఆ రోజు ఉద్యమాలు చేయకముందు ఆడదాని పరిస్థితి ఎలా ఉందో ఈ రోజు 498Aని మిస్యూజ్ చేస్తున్నటువంటి ఆడవాళ్ళని చూస్తే కూడా ఆ మిస్యూజ్ చేయబడుతున్నది ఆ 498A పనికి రాకుండా పోయినటువంటి ఆడవాళ్ళ పరిస్థితి చూస్తే కూడా ఈరోజు అంతే జాలేస్తుంది.